ఈరోజు నేను వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ అన్నమాట. మనం ఇక్కడ ఎక్సైజ్ చూసుకుంటే చాలా బాగుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. న్యూజిలాండ్ అయితే బ్యాటింగ్ తీసుకుంది, ఇండియా అయితే బౌలింగ్ చేసుకుంది. ఫస్ట్ బాల్ బూమ్రా బౌలింగ్లో ఫిన్ అయితే 6 కొట్టాడు. ర్యాన్స్ అయితే సిరాజ్ బోల్డ్ డైరెక్ట్ బోల్డ్ చేసేసాడు. ఇక్కడ 4 అయితే కొట్టాడు రూథర్ఫర్డ్. ఫిన్ని వచ్చాడు స్ట్రైక్లోకి, మళ్ళీ 4. ఫిన్నైతే ఆపలేరు అనిపిస్తుంది. ఈ మ్యాచ్ వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు ఫిన్ అయితే. 6 కొట్టాడు బూమ్రా బౌలింగ్లో. 6 అంటే 2 6లు మామ. ఏం కొడుతున్నారా స్వామి. మన ఇండియా వాళ్ళు కూడా చాలా బాగానే చేస్తున్నారు. ఇక్కడ ఫిన్ని అవుట్ చేసేస్తే వార్ 1 సైడ్ అయిపోద్ది. చూద్దాం, ఎందుకంటే చాలా ఫామ్లో ఉన్నాడు. హాఫ్ సెంచరీకి కూడా దగ్గరలో ఉన్నాడు ఫిన్ని. సిరాజ్ మియా అయితే బౌలింగ్ వేసేస్తున్నాడు. 6 మళ్ళీ 6. ఈసారి సిరాజ్ బౌలింగ్ ఫస్ట్ బాలే కొట్టేశాడు. మళ్ళీ బూమ్రా, మళ్ళీ ఇప్పుడు 4 బూమ్రా బౌలింగ్లో. మన వాళ్ళు అయితే బాగానే డాట్ బాల్స్ చేస్తున్నారు. 9 ఓవర్స్కి 63 అయితే ఉంది స్కోరు. ఫిన్ అయితే హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. 55 రన్స్ 25 బాల్స్లో హాఫ్ సెంచరీ ఫిన్ని దగ్గర నుంచి. 4ల వర్షం అయితే కురుస్తుంది ధర్మశాలలో. మళ్ళీ 6 90 మీటర్స్ 6 సిరాజ్ బౌలింగ్లో ఫిన్ని 72. సెంచరీ కొడతాడా చూద్దాం. మళ్ళీ 6 కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఈసారి రన్అట్. రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? బాల్ ఆగింది ఏంటి గ్రౌండ్లో? వేరే లెవెల్ ఉంది పిచ్ అయితే. సాథర్ఫర్డ్. చూద్దాం, ఫిన్ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు. సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. సెంచరీ కూడా చేసేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ రన్అట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫిన్నికి. ఫిన్ అయితే రన్అట్ అయిపోయాడు కాబట్టి ఇండియాకి చాలా అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. చూద్దాం. మళ్ళీ క్యాచ్ కుల్దీప్ మ్యాజిక్ చూడండి. ఇక్కడ మళ్ళీ క్యాచ్. ఎన్ని క్యాచ్లు పడతారు స్వామి. స్టంప్ అవుట్ అంట. ధోని చేసినాక స్టంప్ అవుట్ ఉండదు. ధోని అక్కడ ఈజీగా అవుట్ అయితే ఇచ్చేస్తాడు. థర్డ్ ఎంపైర్ ఈజీగా థర్డ్ ఎంపైర్ అయితే ఇచ్చేసాడు. 4 అయితే కొట్టేశారు. 163 20 ఓవర్స్ నో లాస్. ఇంకా 40 రన్స్ ఎక్కువ ఉండే ఈ ఓవర్స్కి. రన్అట్ అయ్యే ఛాన్స్. గుడ్ ఫీల్డింగ్ ఇండియా తరపు నుంచి అయితే. ప్రెజర్లో పెట్టేశారు. హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్ వేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు కానీ అతనికి అయితే ఓవర్లు ఇవ్వటం లేదు ఎందుకో ఏమో. ఒకటే ఓవర్ వేసాడు. మన స్వింగ్ కింగ్. రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? బూమ్రా అయితే బౌలింగ్ వేస్తున్నాడు. ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారు చూద్దాం. ఫెల్మింగ్ అయితే అవుట్ అయిపోయాడు. మళ్ళీ రన్అట్. వేరే లెవెల్ అసలు. 21 బాల్స్లో 49 స్వామి అనిపిస్తున్నారు మన వాళ్ళైతే. కుల్దీప్ అయితే మళ్ళీ వచ్చాడు. కుల్లు బాయ్ 4 అయితే ఇచ్చాడు. ఏం కాదు, ఎట్లయితే గట్లా ఇండియానే గెలుస్తుంది అంటారు. చూద్దాం, రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అక్కడ నేరుగా ఫీల్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. రన్అట్. ఫిన్ అయితే సెంచరీ కొట్టాడు. మన కుల్లు బాయ్ 2 వికెట్లతో ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ చూడ 4 కొట్టాడు కదా. మళ్ళీ సెకండ్ బాల్ కూడా 4 అయినా. ఎవరైనా సరే ఫస్ట్ బాల్ అయితే ఫస్ట్ డిఫెండ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ రోహిత్ శర్మ ఇండియన్ స్క్వాడ్ ఏంటంటే అచ్చుడే హిట్టింగ్ అయితే మొదలు పెట్టేశారు.
చూద్దాం ఈరోజు ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. ఓకే, కింగ్ కోహ్లీ అయితే వచ్చేసాడు స్ట్రైక్లోకి. ఈసారి కూడా వచ్చుడే 4 కొట్టేశాడు. వేరే లెవెల్ ఇక చెప్పక్కర్లేదు. వా మళ్ళీ 4 ఆఫ్ మజాకా. వా బెటే వా. హెలికాప్టర్ షాట్ అక్కడక్కనే 6 వెళ్ళిపోలేదు. ధోని నేర్పించుంటాడులే, ఎక్సైలో ఉన్నాడు స్క్వాడ్లో. ఓకే, చాలా బాగా ఆడుతున్నారు ఇండియా వాళ్ళైతే. మీరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు మేము ముంగడికి ఎన్నెన్నో తెచ్చేస్తాం. వా ఈసారి హాఫ్ సెంచరీ ఎవరైద్ది ఇండియా తరపున, సెంచరీ ఎవరైతే చూద్దాం. న్యూజిలాండ్ తరపున అయితే ఫిన్ అయితే అయిపోయింది. కోహ్లీ అయితే ఒక్క 6 కూడా కొట్టట్లేదు. ఏంటి అప్పుడే మన రోహిత్ శర్మని బ్యాక్ పంపించేశారు న్యూజిలాండ్ బౌలర్స్. క్యాచ్ కూడా కొట్టాడు. సిరాజ్ వచ్చాడేంటి? సిరాజ్ బౌలర్ కాదు ఇక్కడ. ఏంటో మన ఇండియన్ మ్యాజిక్ అంటారు. మీ ఆ మ్యాజిక్ ఏం చేస్తాడో చూద్దాం. బౌలర్లైనా తక్కంచనే రాదంటారు. అచ్చుడైతే హ్యాట్రిక్ ఫోర్స్ అయితే కొట్టారు. వా హెన్రీ వేస్తున్నాడు. హెన్రీ అయ్యని ఎవరైనా అని అంటుండు సిరాజ్. ఎట్లయితే గట్లా. కోహ్లీ అయితే హాఫ్ సెంచరీ కొడతాడా చూద్దాం. హాఫ్ సెంచరీకి అయితే చాలా దగ్గరలో ఉన్నాడు. ఓకే, 14 బాల్స్లలో 56 హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు. మళ్ళా రాహుల్ క్లాసీ రాహుల్ వచ్చి క్యాచ్ అవుట్ అయిపోయాడు. ఓ మావా, 26 బాల్స్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టేశాడు. ఏం బాదుతున్నారు హార్దిక్ పాండ్యా. విరాట్ కోహ్లీ ఇండియన్ టీంని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. 14 ఓవర్స్లో 200 ఏంట్రా స్వామి. ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నారా? కాటేరమ్మ కొడుకుల్లా ఉన్నారేంటి? వా ఇక్కడ హార్దిక్ పాండ్యా కొడతాడా? 50 కొడతాడేమో చూద్దాం. ఓ అంతలోపే ఇక్కడ మన ఇండియాని అయితే గెలిచేసింది. చాలా మంచి నాకైతే ఆడాడు విరాట్ కోహ్లీ ఇండియా కోసం. వేరే లెవెల్ అసలు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వస్తుందో చూద్దాం. ఇక్కడ మ్యాచ్ సమరీ అయితే వచ్చేసింది. ఇండియా won by 5 wickets.